గుండెడు బోధనల కంటే గరిటెడు ఆచరణ మేలు. ఈ ప్రపంచంలో నీవు చూడాలనుకుంటున్న మార్పు మొదట నీతోనే మొదలవ్వాలి. కళ్ళు పోయినవాడు అంధుడు కాదు, తప్పులను కప్పిపుచ్చుకునేవాడు నిజమైన అంధుడు. తప్పు చేయడానికి అనుమతించని స్వాతంత్ర్యం అసలు స్వాతంత్ర్యమే కాదు. కష్టాలను తప్పించుకునే వారికంటే వాటిని అధిగమించేవారే విజయం సాధించగలరు. ప్రతివాడు ఓర్పుతో ఉండలేడు, అలా ఉన్నవాడే తనను తాను జయించగలడు. ఈ ప్రపంచం మనిషి అవసరాలను తీర్చగలదు కానీ కోర్కెలను ఎప్పటికీ తీర్చలేదు. నిన్ను స్తుతించే వారికంటే నిన్ను కఠినంగా విమర్శించే వారి వల్లే నువ్వు ఎక్కువ మంచిని పొందగలవు. తక్కువ మాట్లాడేవాడు మాట్లాడడానికి ఆలోచన లేక కాదు, అతను ప్రతి మాటను ఆచితూచి మాట్లాడుతాడు. రేపే మరణిస్తానన్నట్లుగా జీవించు, ఎప్పటికీ జీవించాలన్నట్లుగా నేర్చుకుంటూ ఉండు. నువ్వు ఎవరికైనా సహాయం చేస్తే వెంటనే మర్చిపో. ఎవరి నుంచైనా నువ్వు సహాయం పొందితే జీవితాంతం గుర్తుంచుకో. శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది. మంచి పుస్తకాలు మన చెంత ఉంటే మంచి మిత్రులు లేని లోటు తీరినట్లే. ప్రేమ ఉన్న చోట జీవితం ఉంటుంది, పగ ఉన్న చోట నాశనం ఉంటుంది. చిరకాలం నుండి వస్తున్న పూర్వ సాంప్రదాయాలే మతం కాజాలదు, వాటి యందుండే మూర్ఖ విశ్వాసాలే మతం కాజాలదు. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరుకోవడానికి ఎన్ని మార్గాలున్నాయో అన్ని మార్గాలను వినియోగించుకోవడమే వివేకం. ఆగ్రహాన్ని లోపల ఇముడ్చుకోవడం మంచిది. కూడబెట్టిన ఉష్ణము సమశక్తిగా ఎలా మారగలదో అలాగే లోన ఇముడ్చుకున్న కోపం ప్రపంచాన్నంతా కదల్చగల అఖండ శక్తిగా పరిణమించగలదు. ఏదీ చేయనంతగా కోపాన్ని నిశ్శబ్దమే అణిచివేయగలుగుతుంది. మానవుల ఆవేశాలు వేగంగా పరిగెత్తుతాయి. వాటిని అదుపులో పెట్టడానికి ఎంతో సహనశక్తి అవసరం. అసత్యంతో సాధించిన విజయం కంటే సత్యంతో సాధించిన పరాజయం మేలు. ఎవరైనా మనకిచ్చేది తాత్కాలికమైనది, కృషితో మనం సాధించుకునేది శాశ్వతమైనది. దేశసేవ అంటే ఉపన్యాసాలు దంచడం కాదు, ఎవరి విధిని వారు సక్రమంగా నిర్వర్తించడం. ఏ మనిషినైనా అతడి పనిని బట్టి అంచనా వేయాలి, వాటి వెనుకున్న కారణాలను బట్టి కాదు. పట్టుదల గనులను తొలుస్తుంది, అది అంతులేని నిధులు తెస్తుంది. ఇతరులు చేసిన ఏనుగంత తప్పును ఆవగింజంత చిన్నదిగా చూడు. నువ్వు చేసిన చిన్న తప్పును కూడా కొండంత తప్పుగా భావించు.